నమస్తే, గుడ్ మార్నింగ్. బిజ్బజ్ కార్యక్రమానికి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అసలు ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఏ టైంలో ఇన్వెస్ట్ చేస్తే మనకు మార్కెట్లో అనుకూలంగా ఉంటాయి, ఇటువంటి విషయాలను మనతో పంచుకోవడానికి గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ నుంచి శ్రీరామ్ చంద్రమూర్తి గారు ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు, ఈరోజు మార్కెట్ ఓపెనింగ్స్, ఇటువంటి అంశాలని డిస్కస్ చేద్దాం. నమస్తే మూర్తి గారు. నమస్తే అండి. సార్, ఏంటి ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ చూసుకుంటే ఎలా ఉండబోతుంది? ఈరోజు మార్కెట్ అంతా కొంచెం ఫ్లాట్గానే ఉంటుందండి, ఎందుకంటే ఈ క్రిస్మస్ హాలిడేస్ అలాగే న్యూ ఇయర్ హాలిడేస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పెద్ద ఫ్లాట్గానే ఉంటుంది. అయితే ఏంటంటే నిఫ్టీ 24,000 అబోవ్ ఉంది కాబట్టి కొంచెం పాజిటివ్గానే ఉంది. అలాగే మొన్న ఫ్రైడే నిఫ్టీ మంచి స్వింగ్లో పాజిటివ్గా వచ్చింది, దాదాపు 1% పెరిగింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. అలాగే మొన్న ఆటో షేర్స్ అన్నీ కూడా అప్ ట్రెండ్లోకి వచ్చాయి కాబట్టి అక్కడ సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పాజిటివ్గానే ఉండే అవకాశాలు ఉన్నాయి. సో బై అండ్ డిప్స్ స్ట్రాటజీలో వర్క్ చేసుకోవచ్చు. 24,150 నుంచి 24,200 దాకా ఛాన్సెస్ కనపడుతున్నాయి. అలాగే డౌన్ సైడ్ అయితే 23,800 మేజర్ సపోర్ట్గా ఉందండి. అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే ఇది 51,760 ఆ రేంజ్లో ఫ్యూచర్ ఉంది. అలాగే 51,300 ఆ రేంజ్లో స్పాట్ ఉంది. సో 51,600 దాకా 700 ఆ రేంజ్ వరకు టార్గెట్స్ ఉన్నాయి, ఇది స్పాట్ రేటు. అలాగే 51,200 51,100 ఆ రేంజ్లో సపోర్ట్స్ అక్కడ బయింగ్ చేసుకోవచ్చు. సో ఇది లెవెల్స్ అండి. మీకు స్టాక్ మార్కెట్స్లో సలహాలు, సందేహాలు ఏమైనా ఉంటే సార్తో లైవ్లో కూడా మాట్లాడచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కూడా కాల్ చేసి సార్తో మాట్లాడండి. సార్, ఈరోజు రికమెండేషన్ చూసుకుంటే ఏం రికమెండ్ చేస్తారు? ఈరోజు రికమెండేషన్స్ చూసుకుంటే సార్, ఇది చోళమండలం ఫైనాన్స్ టిప్ ఆఫ్ ద వీక్ అనుకున్నాం మనం. చోళమండలం ఫైనాన్స్ వచ్చి ఇప్పుడు 1,200 ఆ రేంజ్లో ఉంది. ఇది చాలా డౌన్ ట్రెండ్లో వచ్చి ఇప్పుడు రివర్స్ అవుతుంది. ఇది అంతకుముందు దాదాపు 1,600 దాకా వెళ్ళింది, అక్కడి నుంచి మార్కెట్ ఫాల్లో కిందకు వచ్చింది. మొన్న లాస్ట్ టైంలో కూడా 10-12 ఆ రేంజ్లో కూడా 1370 ఆ రేంజ్కి వచ్చింది. సో ఇమీడియట్గా టార్గెట్స్ వచ్చి అట్లీస్ట్ 1,300 అయితే ఈ వీక్లో ఛాన్సెస్ కనపడతాయి చోళమండలం ఫైనాన్స్. సార్ ఇప్పటివరకు అంటే చాలా విషయాలు ప్రేక్షకులకి చాలా సందేహాలు, స్టాక్స్కి సంబంధించి తెలియని వాళ్ళకి కూడా కొత్తగా స్టాక్స్లోకి రావాలనుకుంటున్న వాళ్ళు ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఇవన్నీ చాలా విషయాలు చెప్పారు. ఇంకా న్యూ ఇయర్ సందర్భంగా ఏమైనా చేంజెస్ ఉండే అవకాశం కనిపిస్తుందా? కొత్త విషయాలు ఏమైనా చెప్పాలి? న్యూ ఇయర్ సందర్భంగా ఏంటంటే ఇంకొక ఫైన్ ట్యూన్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఇప్పుడు మేము కూడా చాలా కంపెనీలకి రికమెండేషన్స్ ఇస్తున్నాం. అయితే వాటిల్లో కేవలం నా యొక్క అనాలిసిస్ ప్రకారమే ఇస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే డబుల్ ఫిల్టర్ చేద్దాము. ఇప్పుడు మనం ఎక్కువ మంది చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక భరోసాగా రావాలని ఇప్పుడు ఏం చేద్దాం అనిపించిందంటే, ఒక మ్యూచువల్ ఫండ్స్ బ్యాక్డ్ కంపెనీస్లో కూడా మనం అనలైజ్ చేస్తే అలా అప్పుడు ఏమవుతుందంటే ఆ కంపెనీస్ ఏదైతే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేశాయో వాళ్ళ ఏ కంపెనీలు ఇన్వెస్ట్ చేశారో ఐడెంటిఫై చేసి ఆ కంపెనీస్ గురించి మనం మాట్లాడుకున్నాం అనుకోండి. సో అప్పుడు ఆ కంపెనీలు ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉందో మనం చెప్తే దాని ప్రకారం మనం డబుల్ ఫిల్టర్ అవుతారు కదా అనిపించింది. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇప్పుడు అనాలిసిస్లో కూడా లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ అంటే డైలీ ఒక 5 కంపెనీస్ తీసుకొని లార్జ్ క్యాప్లో ఒక 5, స్మాల్ క్యాప్ 5, మిడ్ క్యాప్ 5 అని చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది. అటు మ్యూచువల్ ఫండ్ చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చాలా మంచి నిర్ణయం సార్ అది. అంటే అన్ని కంపెనీస్ ఇన్వెస్టర్స్ వెతుక్కుని దాని గురించి స్టడీ చేసి అనాలిసిస్ చేయలేరు కాబట్టి మీరు ఇచ్చే రికమెండేషన్ కానీ సలహాలు చాలా పాసిబుల్, మంచి సొఫిస్టికేటెడ్గా ఒక అనాలిసిస్గా మనం ఇస్తే బాగుంటుంది అనిపించింది. సో ఇవాళ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్ని తీసుకుందాం. ఓకే సార్. సో హెచ్డిఎఫ్సిలో ఫస్ట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్, ఎందుకంటే నేను స్మాల్ క్యాప్లో నేను కొన్ని కంపెనీస్ ఉన్నాయి సార్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్లో. అయితే హెచ్డిఎఫ్సి అంటారు కాబట్టి హెచ్డిఎఫ్సిలో స్మాల్ క్యాప్ తీసుకుంటే ఫస్ట్ సోర్స్ గురించి చెప్పండి సార్. అవునండి. బిఫోర్ దట్ ఏంటంటే అసలు హెచ్డిఎఫ్సి ఈవెన్ స్మాల్ క్యాప్ ఫండ్ గురించి కూడా చెప్దాం. సో స్మాల్ క్యాప్ ఫండ్ ఉంది, అది ఇప్పుడు 158 రూపీస్ ఎన్ఏవి ఉంది. అలాగే ఏఈఎం వచ్చి 34,000 crores ప్రజెంట్ ఉంది. అది 5 ఇయర్స్లో లాస్ట్ 5 ఇయర్స్లో యావరేజ్గా రిటర్న్స్ 30% యావరేజ్గా ఇచ్చింది. సో ఈ కంపెనీలో మేజర్గా అంటే ఈ యొక్క ఫండ్ ఈ ఫాలోయింగ్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. వాటిల్లో ఫస్ట్ సోర్స్ ప్రజెంట్ ఎలా ఉందంటే వీక్లీ చార్ట్లో ఇది ప్రజెంట్ పీక్ హైకి వెళ్ళింది, 368 to 370 ఆ రేంజ్లో ప్రజెంట్ ఉంది. సో ట్రెండ్ అయితే ఇది పాజిటివ్గానే ఉంది. అంతకుముందు లో లెవెల్ ఏంటంటే 350 ఆ రేంజ్లో లో లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. సో ఇది మంచి పాజిటివ్గానే ఉంది సార్, ఇది ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఇది బాగానే ఉంది. ఓకే సార్. నెక్స్ట్ ఆస్ట్రడామ్ హెల్త్ అండి. ఆస్ట్రడామ్ హెల్త్ ఇది కూడా హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ ఫండ్లో ఉన్న కంపెనీ ఇది. సో
సో దీని యొక్క ప్రజెంట్ లెవెల్ 500. ఇది హయ్యర్ హైస్ ఉంది, బాగా స్ట్రాంగ్గా ఉంది. ఇది చార్ట్ అయితే చాలా బాగుంది. అది అంతకుముందు 326, 724 దగ్గర 300 ఉంది, బట్ కంటిన్యూగా అప్ ట్రెండ్ ఉంది. ఇది బాగానే ఉంది చార్ట్ అయితే. వీక్లీ చార్ట్ కానీ డైలీ చార్ట్ కానీ చాలా హయ్యర్ హైస్ ఫామ్ అవుతుంది. సో ప్రజెంట్ 500 దగ్గర ఉంది. మళ్ళీ లాస్ట్ టైం ఇది 16, 12 ఆ రేంజ్న 480, 470 ఆ రేంజ్ వచ్చింది. సో మళ్ళీ కూడా ఆ రేంజ్ వస్తే మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకునేటట్టు చేసుకోవచ్చు. బాగానే ఉన్నాయి ఈ కంపెనీస్. ఓకే సార్. సార్ ఇందులోనే బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా, ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా వచ్చి ఇప్పుడు 244 ప్రజెంట్ రేట్ ఉంది సార్. ఇది అంతకుముందు పీక్ హై వచ్చి 287 దాకా వెళ్ళింది. లో లెవెల్ వచ్చి 220 దగ్గర ఉంది. సో ఇప్పుడు 244 ఉంది. ఇప్పుడు లాస్ట్ 3-4 డేస్ నుంచి ఇది 238 దగ్గర సపోర్ట్ తీసుకొని అప్ ట్రెండ్లోకి వచ్చింది. సో ప్రజెంట్ ఇది కూడా పాజిటివ్గానే ఉంది. నెక్స్ట్ ఈక్లెక్స్ సార్. ఈక్లెక్స్ వచ్చి ఇది ప్రజెంట్ 3650 ఆ రేంజ్లో ఉంది. ఇది మార్కెట్ ఫాల్ అయినా కూడా ఎక్కడ ఇది ఫాలో అవ్వలేదంటే మంచి స్ట్రాంగ్గా ఉంది. ఇది అంతకుముందు 2800, 1/11, 2024 నాడు, అంటే 2 months బ్యాక్ 2800, ఇప్పుడు 3600. సో మంచి కంపెనీస్ పట్టుకున్న ఈ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్. సో ఇది కూడా ప్రజెంట్ చాలా పాజిటివ్గానే ఉంది. ఇది అంతకుముందు 3600 నుంచి ఇప్పుడు 3800, 4000 దాకా వెళ్ళింది. ఇప్పుడు 3600 ఆ రేంజ్లో ఉంది. సో ఇది కూడా ఇన్వెస్ట్మెంట్కి బాగానే ఉంది. సో నెక్స్ట్ సొనాటా సాఫ్ట్వేర్ సార్. సొనాటా సాఫ్ట్వేర్ వచ్చి ఇది ప్రజెంట్ ఇక్కడ ఐటీ కంపెనీలు ఇప్పుడు కొంచెం వీక్నెస్లో ఉన్నాయి సార్. ఇది అంతకుముందు హై చూసుకుంటే ఇది దాదాపు 850 ఆ రేంజ్ దాకా వెళ్ళింది 1/3/2024 నాడు. ఆ తర్వాత 500 దాకా లో వచ్చింది. తర్వాత ఇప్పుడు 685 నుంచి డౌన్ ట్రెండ్లో ఉంది. ఇది ఇంకొంచెం డౌన్ ట్రెండ్ ఉందండి. సార్ స్మాల్ క్యాప్ గురించి చెప్పారు. ఇంకా మిడ్ క్యాప్లో చూసుకుంటే మిడ్ క్యాప్ గురించి అంటే దాంట్లో ఎంతవరకు ఇన్వెస్ట్ చేయొచ్చు? అలాగే ఇప్పుడు మిడ్ క్యాప్ కంపెనీ చూసుకుంటే హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఫండ్ వచ్చి ఇప్పుడు ఎన్ఏవి 345 అలా ఉందండి. ఏఎం వచ్చి 24,000 crores ఉంది. లాస్ట్ 5 years యావరేజ్ రిటర్న్స్ తీసుకుంటే 25 to 28% దాకా ఉంది. సో వాటిల్లో కంపెనీస్ చూసుకుంటే ఫస్ట్ కంపెనీ ఎంఫసిస్ ఉంది. అవును సార్, ఎంఫసిస్ ప్రజెంట్ అయితే వీక్నెస్సే ఉందండి. అది యాక్చువల్గా మొన్నటి దాకా 3200 దాకా అప్ ట్రెండ్కి వెళ్ళింది. ఇప్పుడు డౌన్ ట్రెండ్లో ఉంది. ఇప్పుడు 2880 ఆ రేంజ్లో ఉంది. సో వీక్లీ చార్ట్లో ఇది సపోర్ట్, లాస్ట్ టైం సపోర్ట్ వచ్చి 2700 దగ్గర మేజర్ సపోర్ట్ తీసుకుంది. సో ఐటీలో ఇప్పుడు ఈ వీక్లో లాస్ట్ 2 weeks నుంచి కూడా ఫాల్ ఉంది. సో కాబట్టి ఆ రేంజ్కి వచ్చినప్పుడు మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లూపిన్ సార్. లూపిన్ వచ్చి ఇది ప్రజెంట్ అప్ ట్రెండ్లోనే ఉంది సార్. ఇది అంతకుముందు ఆల్ టైమ్ హై వచ్చి 2200, 2300 దాకా వచ్చింది. ఇది లో వచ్చి 2000 దగ్గర లో వచ్చింది. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే 2227 ఉంది సార్. సో ఇప్పుడు ఇది ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. ఇది హెచ్సిఎల్ టెక్ సార్. ఈ హెచ్సిఎల్ టెక్ కూడా ఇది కూడా కంటిన్యూగా గ్రోత్ ఉంది సార్. లాస్ట్ 6-7 months నుంచి కంటిన్యూ గ్రోత్ ఇచ్చింది. ఇది ఇప్పుడు అంతకుముందు హై వచ్చి 1980 దాకా వచ్చింది. ఇప్పుడు 1890 ఆ రేంజ్ ఉంది. ఈ వీక్ లాస్ట్ 2 weeks నుంచి కూడా ఫాల్ కనబడుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే వీక్నెస్సే ఉంది. ఇది 1980 నుంచి ఫాల్ అయింది. ఇది లో లెవెల్ వచ్చి 1840 మేజర్ సపోర్ట్ తీసుకుంది 2911-24 దగ్గర. సో ఆ రేంజ్ వరకు ఛాన్సెస్ కనపడుతున్నాయండి. పిరమల్ సార్. సో పిరమిల్ ఫైనాన్స్ వచ్చి పిరమిల్ ఫార్మా, ఇది కూడా 257 ఆ రేంజ్లో ఉంది. సో ప్రజెంట్ ఇక ఇది అంతకుముందు హై వచ్చి 300 దాకా వెళ్ళింది. ఇప్పుడు ప్రజెంట్ 250 ఆ రేంజ్లో ఉంది. సో ఇక్కడ నుంచి కూడా ఇంకా వీక్నెస్సే కనపడుతుంది ఈ పిరమిల్ ఫార్మా. సో పిరమిల్ ఒకటి, హెచ్సిఎల్ ఒకటి, ఇవి కొంచెం వీక్నెస్ ఉన్నాయి. అలాగే స్ట్రాంగ్ తీసుకుంటే ఇప్పుడు చెప్పిన వాటిల్లో ఎక్లర్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, తర్వాత లూపిన్ స్ట్రాంగ్గానే ఉంది. నెక్స్ట్ సిప్లా సార్. సిప్లా తీసుకుంటే సిప్లా కూడా చాలా స్ట్రాంగ్గానే ఉందండి. ఇది 1522 ఆ రేంజ్ ప్రజెంట్ ఉంది, 1500. ఇది అంతకుముందు 1700 దాకా కూడా వెళ్ళింది. సో వీక్లీ చార్ట్ ఇప్పుడు ప్రజెంట్ సపోర్ట్లో చూపిస్తుంది. అంతకుముందు లో లెవెల్ వచ్చి 1450 ఆ రేంజ్ దాకా వచ్చింది. సో ట్రెండ్ ఇది పాజిటివ్గా చూపిస్తుంది. సో ఇది సిప్లా బాగానే ఉంది ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్కి. ఓకే సార్.
అంటే ఇక మీ లార్జ్ క్యాప్లో చూసుకుంటే ఇప్పుడు సో లార్జ్ క్యాప్ సంబంధించి ఫస్ట్ హెచ్డిఎఫ్సి చెప్పండి సార్ ఎలా ఉంటుంది. లార్జ్ క్యాప్లో అయితే హెచ్డిఎఫ్సి టాప్ 100 ఫండ్ ఉంది సార్. అది ఏంటంటే ప్రజెంట్ ఎన్ఏవి వచ్చి 1180 ఆ రేంజ్లో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఏఎం వచ్చి 36,000 crores. ఇది అలాగే ఇది లాస్ట్ 1 year తీసుకుంటే 24% రిటర్న్ వచ్చింది. 5 years యావరేజ్ తీసుకుంటే 18% రిటర్న్ ఇచ్చింది. సో ఈ కంపెనీ టాప్ 100 అంటే టాప్ 100 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. సో వీటిల్లో కంపెనీస్ మనకు తెలిసినవి ఇవి మేజర్ టాప్ 100 కంపెనీస్లో ఉంటాయి కాబట్టి. సార్ మనతో పాటు ఒక కాలర్ ఉన్నారండి, లక్ష్మణ్ రెడ్డి గారు గూడూరు నుంచి. నమస్తే లక్ష్మణ్ రెడ్డి గారు. సార్ నమస్తే సార్. సార్ ఇది మన ఇప్పుడు ఈ రేట్లో మన స్టాండ్ ఎనర్జీ మన డిమార్ట్ ఈ రేట్లో తీసుకొచ్చింది. స్వాన్ ఎనర్జీ కొంచెం డిమార్ట్ అయితే కొంచెం అప్ ట్రెండ్కి స్టార్ట్ అయింది సార్. సో స్వాన్ ఎనర్జీ కూడా ప్రజెంట్ ట్రెండ్ పాజిటివ్గా వస్తుంది. ఇక్కడ అంతకుముందు 800 ఆ రేంజ్ నుంచి ఇప్పుడు సపోర్ట్ తీసుకుంది. సో వీక్లీ చార్ట్లో కూడా ఇంకా హై లెవెల్ ఉంది. కాకపోతే వీక్లీలో కొంచెం కరెక్షన్ వచ్చింది, మ్యాక్సిమం 800 దగ్గర నుంచి వచ్చింది. సో అదే అంటున్నాం మనం లాస్ట్ టైం ఒక 50% ఎగ్జిట్ అయ్యి 50 ఉంచుకోండి అని. సో స్వాన్ ఎనర్జీ అయితే పొటెన్షియల్ పాజిటివ్గానే ఉంది, కానీ మళ్ళీ కొంచెం ట్రెండ్ అంటే డే చార్ట్లో డౌన్ అవ్వచ్చు, బట్ వీక్లీలో స్ట్రాంగ్గానే ఉంది. అయితే డీమార్ట్ కూడా ఇప్పుడు స్ట్రెంగ్త్ కనపడుతుంది సార్ ఇది డీమార్ట్లో. సో ఇక్కడ నుంచి మళ్ళీ కావాలంటే యాడ్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు డీమార్ట్ అయితే. సో ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. అంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది, యాక్చువల్గా బాగా ఫాలో అయింది డీమార్ట్. అయితే కొన్ని కంపెనీలు కూడా కాంపిటేటర్స్ వచ్చారు అంటున్నారు, బట్ దేని కెపాసిటీ దాందే కాబట్టి ఇది మళ్ళీ పుల్ బ్యాక్ చేసుకొని రికవర్ అయ్యే కెపాసిటీ ఉంది దీనికి. అంతకుముందు 5,500 దగ్గర మ్యాక్సిమం హై వెళ్ళింది, ఆ తర్వాత ఇది 3,500 ఆ రేంజ్లో ఇప్పుడు ప్రెజెంట్ ఉంది. వీక్లీ చార్ట్ అయితే పాజిటివ్ చూపిస్తుంది. సో మనం ఇక్కడ యాడ్ చేసుకోవడానికి స్కోప్ తీసుకోవచ్చు. యా సార్. సార్ మీ లార్జ్ క్యాప్లో ఐసిఐసిఐ బ్యాంక్ గురించి ఒకసారి చెప్పండి సార్. ఐసిఐసిఐ బ్యాంకు ఇది ఏంటంటే ఎవ్రీ కంటిన్యూగా ఇదే ప్రాఫిట్స్ ఇస్తుంటాయి సార్. ఎవ్రీ క్వార్టర్ కంటిన్యూగా 15-20% సిఏజిఆర్ మీద వెళ్తుంది. సో ఎవ్రీ టైం ఇది అంతకుముందు ఏంటంటే హై వచ్చి 1350, 3 years బ్యాక్ ఇది 300 ఉంది, వాళ్ళ 1300కి వచ్చేసింది. సో అలా ఇది ఏంటంటే ఒక వన్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కింద తీసుకోవచ్చు, బట్ స్లోగా మూమెంట్ ఉంటుంది. బట్ ఎవ్రీ ఇయర్ తీసుకుంటే 15-20% ప్రైస్ మూమెంట్ కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఇది మంచి ఇన్వెస్ట్మెంట్కి, ఎనీ టైం ఇన్వెస్ట్మెంట్కి మంచి కంపెనీ ఇది. ఓకే. కుమార్ గారు ఉన్నారండి మనతో పాటు సిద్దిపేట నుంచి. కుమార్ గారు నమస్తే. నమస్కారం సార్. సార్ నమస్తే సార్, చెప్పండి సార్. పిరమల్ ఫార్మా ఎలివేటెడ్ 270, ఇంకా కెనరా బ్యాంక్ ఎలివేటెడ్ 104లో తీసుకున్నాను సార్ రీసెంట్లీ. ఓకే. 1 month బ్యాక్. ఓకే. మరి ఇవి 6 months to 1 year వరకు హోల్డ్ చేసే లాభం ఉంటుందా, లేకుంటే కొంత కరెక్షన్స్తో పరిస్థితి తీసుకోవచ్చా, లేకుంటే మార్క్ చేసుకోవాలా చెప్పండి. పిరమల్ కన్నా కెనరా బ్యాంక్ అయితే ఎక్కువ పాజిటివ్గా ఉన్నాను నేను. ఇంకా పిరమల్ మీరు యాడ్ చేయకండి, మీరు కెనరా కావాలంటే బాగానే ఉంది, ఎందుకంటే ర్యాలీలో వచ్చినప్పుడు అది బాగానే వస్తాయి. సో వేరేది ఆల్టర్నేట్ చూడండి సార్. సో పిరమిల్ని ఇంకా యాడ్ చేయకండి, కెనరా కావాలంటే యాడ్ చేసుకోండి, ప్లస్ నెక్స్ట్ ఆల్టర్నేటివ్స్ చూసుకోండి. సో అయితే హోల్డ్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో పాజిటివ్ ఉన్నాయి. ఇది పిరమిల్ అయితే 300 దాకా ఉంది, కానీ కొంచెం స్లోగా వెళ్తుంది, ఇది ఇంకా కరెక్షన్లో ఉంది. ఇది మిగతాది బాగానే ఉంది కెనరా బ్యాంక్. యా సార్. నెక్స్ట్ ఎల్ఎన్టీ అండి. ఎల్ఎన్టీ వచ్చి మనకి ఇది అందరికి తెలిసింది ఎల్ఎన్టీ లార్సన్ ట్రూబ్రో. అయితే ఏంటంటే ఇది ప్రజెంట్ వీక్లీ చార్ట్ అయితే దీనిలో కన్సల్టేషన్ ఉంది, అంటే మార్కెట్ ఫాల్లో ఇది పార్టిసిపేట్ చేసి ఫాల్ అయింది. సో కాకపోతే మనం ఎప్పుడు చూసినా దీనికి హెవీ ఆర్డర్ బుక్ ఉంటుంది. ఇప్పుడు లాంగ్ టర్మ్లో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అసెట్ కింద మనం బిల్డ్ చేసుకోవచ్చు. ఒక పోర్ట్ఫోలియోలో మెయింటైన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎల్ఎన్టీ కంపల్సరీ పోర్ట్ఫోలియోలో తీసుకోవచ్చు. ఇది కూడా టాప్ 100 హెచ్డిఎఫ్సి టాప్ 100 కంపెనీ కాబట్టి మనం కూడా కొంత పోర్షన్ వీటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. సార్ నెక్స్ట్ ఎన్టీపీసీ. ఎన్టీపీసీ వచ్చి ఇది ప్రజెంట్ 355 ఆ రేంజ్లో ఉంది ఎన్టీపీసీ. ఇది కూడా హెచ్డిఎఫ్సి టాప్ 100 కంపెనీ.
సో కాబట్టి మనకి ఎన్టీపీసీ ఎప్పటి నుంచో తెలిసింది. అయితే ఈ మధ్య పవర్ సెక్టర్ ఫండమెంటల్గా కూడా బాగా స్ట్రాంగ్ ఉన్నాయి, ఎందుకంటే ఈవీ సెక్టర్కి అడిషనల్గా అవుతున్నాయి. సో పవర్ సెక్టర్ అయితే చాలా పాజిటివ్గానే ఉంది, ఇది కూడా ట్రెండ్ పాజిటివ్గా ఉంది. అయితే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్మెంట్కి ఇది బెనిఫిట్ తీసుకోవచ్చు అండి. 335 రేంజ్లో ఉంది ఇప్పుడు, ఇది ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. ఇంకొకటి భారతీ ఎయిర్టెల్ సార్. భారతీ ఎయిర్టెల్ ప్రజెంట్ రేట్ వచ్చేది 1600 ఆ రేంజ్లో ఉంది సార్. ఇది అంతకుముందు 1800 దాకా వెళ్ళింది. ఇది కూడా ఒక కంటిన్యూగా అప్ ట్రెండ్ చూపిస్తుంది ఇది. సో ఫండమెంటల్గా మనకు తెలిసిందే చాలా స్ట్రాంగ్, వాళ్ళ కస్టమర్ బేస్ స్ట్రాంగ్, అలాగే అదర్ కంట్రీస్లో కూడా పార్టిసిపేట్ చేస్తుంది. సో ఎవ్రీ ఇయర్ ఇది కూడా కంటిన్యూస్గా అప్ ట్రెండ్ మంచి ప్రాఫిట్ చూపిస్తుంది. కాబట్టి ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ ఆర్జన్లో మనం చేసుకోవచ్చు. ఇప్పుడు టెక్నికల్గా కూడా ఇక్కడ కరెక్షన్ అయిపోయి రివర్సల్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు అది 1600 ఆ రేంజ్లో ఉంది. చార్ట్ బాగానే ఉంది సార్. మరొక కాల్ ఉన్నారండి, రమేష్ గారు శ్రీకాకుళం నుంచి. నమస్తే రమేష్ గారు, మాట్లాడండి సార్తో. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. సార్ రీసెంట్గా మీ ఛానల్ నుంచి ఎక్కువ ఫాలో అవుతూ ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాకు ఒక చిన్న ఇది సార్, నాకు ఈజ్ మై ట్రిప్ షేర్స్ ఉన్నాయి సార్. ఎడల్ వైజ్ ఏమున్నాయి? ఈజ్ మై ట్రిప్. ఈజ్ మై ట్రిప్, ఓకే. ఈజ్ మై ట్రిప్ 25 లక్షలు కొన్నాను సార్. అది ఏమైనా హోల్డ్ చేయడం మంచిదా లేకపోతే చేయడం మంచిదా సార్? ఈజ్ మై ట్రిప్ లాస్ట్ వీకే కొంచెం కరెక్షన్ వచ్చింది సార్. అది అయితే ఏంటంటే మీరు ఇంకోసారి యాడ్ చేసేటట్టయితే ఇది 15 దాకా ఆ రేంజ్లో యాడ్ చేయండి. బట్ ఫ్రీ అమౌంట్ యాడ్ చేయండి, లేదా ప్రాఫిట్ వచ్చిన అమౌంట్ యాడ్ చేయండి, కానీ ఇంకా ఫర్దర్గా మీ క్యాపిటల్ యాడ్ చేయొద్దు. అంటే వేరే లార్జ్ క్యాప్ కంపెనీస్ లేదని ఇన్వెస్ట్ చేసి అందులో వచ్చే ప్రాఫిట్ ఏమైనా ఉందనుకోండి, ఈజ్ మై ట్రిప్లో యాడ్ చేసుకోండి. అంతేగాని ఇప్పుడు డైరెక్ట్ కొత్త అమౌంట్ పెట్టద్దు. ఓకే ఓకే సార్. సార్ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి చాలా సూచనలు చేశారు ఎన్నాళ్ళలో కూడా. అంటే ఇప్పుడు న్యూ ఇయర్ రెజల్యూషన్ కూడా తీసుకుని చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అనుకుంటుంటారు. వాళ్ళకి అంటే బేసిక్ నాలెడ్జ్ కూడా లేని వాళ్ళకి మీరు ఖచ్చితంగా ఎలాగా షో ఫాలో అయితే ఖచ్చితంగా వాళ్ళకి ఆ నాలెడ్జ్ వస్తుంది. బట్ బేసిక్గా ఈ రోజుకి ఈరోజు ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళు దేని మీద ఇన్వెస్ట్ చేస్తే సింపుల్గా కొంచెం రిస్క్ లేకుండా ఉంటుంది? సరే, మీకు అడుగుతున్నారు కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, కొత్త సంవత్సరం ఇప్పుడు రేపు ఎల్లుండిలో విపరీతమైనగా ఖర్చు పెడతారు. సో మీరు దానిలో పెట్టే దానిలో ఒక 50%, అంటే ఇది చెప్పడం ఈజీ, చేయటం కష్టం. మేము ఏంటంటే ఆ ఏజ్లో అలా ఉంటుంది. బట్ మీకు చెప్పాలి కాబట్టి ఒక బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాను. ఏంటంటే మనం ఏంటంటే ఇది ఒక ఎంజాయ్మెంట్ కోసం, టెంపరీ ఎంజాయ్మెంట్ కోసం ఎక్కువ స్పెండ్ చేస్తున్నాము. దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకొని ఒక మంచి కన్స్ట్రక్టివ్ వేగా కనుక చేసుకుంటే మనకి డబ్బులు రేపు పొద్దున్న నిజంగా అవసరమైనప్పుడు ఎవరు మనకు వచ్చే క్యాపిటల్ కానీ మనం సంపాదించే అమౌంట్లో కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయటం ద్వారానే అది వెల్త్ క్రియేట్ అవ్వటం వల్లే మనకి నిజంగా ఒక పవర్ఫుల్గా ఉంటాం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే రేపు ఎల్లుండి ఎక్కువ ఖర్చు పెట్టేదంతా కూడా కొంత స్టాక్స్లో పెట్టుకోండి. ఇప్పుడు మేము చెప్పిన కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు ఒక రెజల్యూషన్ తీసుకురండి. కొంత అమౌంట్ నేను డెఫినెట్గా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండాలన్నప్పుడు వెల్త్ క్రియేట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలి. అంటే మీ అందరి కోసం ఇప్పుడు నేను 1-2 సార్లు స్ట్రాంగ్గా ఇవి ఆల్రెడీ ఒక హెచ్డిఎఫ్సి లాంటి కంపెనీ ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ మీకు చెప్తున్నా కాబట్టి మీరు ఇప్పుడు చెప్పిన వాటిల్లో హ్యాపీగా కొంత అమౌంట్ నేను ఇన్వెస్ట్ చేయాలనే రెజల్యూషన్ తీసుకోవటం ద్వారా ఇట్ విల్ చేంజ్ యువర్ లైఫ్. వేరే వాళ్ళ లైఫ్ కాదు, మీ లైఫ్ మారిపోతుంది. ఓకే సార్, మనతో పాటు రామ్మోహన్ రావు గారు ఉన్నారండి హైదరాబాద్ నుంచి. నమస్తే రామ్మోహన్ రావు గారు. నమస్తే సార్. కొంచెం నాకు ఈప్యాక్ డ్యూరబుల్స్ ఉందండి. ఏ కంపెనీ సార్? ఈప్యాక్ డ్యూరబుల్స్ అండి. అవునండి, ఈప్యాక్ డ్యూరబుల్స్ అయితే ఈప్యాక్ బాగానే ఉంది సార్, ట్రెండ్ బాగుంది, మంచి స్ట్రాంగ్గా ఉంది. ఇది 500 బ్రేక్ అయితే ఇంకా పైకి వెళ్తాను సార్. అంతకుముందు లో వచ్చి 350 దాకా కూడా వచ్చింది. సో మీరేంటంటే ఈ 500 బ్రేక్ అయితే ఇప్పుడు మీకేమీ ఇప్పుడు రిక్వైర్మెంట్ లేదన్నప్పుడు హోల్డ్ చేయండి. లేదు కొంత బుక్ చేస్తాను లో లెవెల్లో కొంటా అంటే 50% దాకా బుక్ చేసుకోండి. సో ఇది అయితే ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. అయితే సుజిలాన్ అయితే మాత్రం కొంచెం అది కన్సల్టేషన్ అలా ఉంది కాబట్టి ఇప్పుడు దాన్ని హోల్డ్ చేసుకోండి. అది ఇమ్మీడియట్గా ఏమి సూపర్ ఫాస్ట్గా వెళ్తుంది కానీ బట్ హోల్డ్ చేసుకోవచ్చు. అదే రైట్. నెక్స్ట్ రమేష్ గారు అండి వరంగల్ నుంచి. నమస్తే రమేష్ గారు. రమేష్ గారు
రైట్, కాల్ కట్ అయిందండి. అయ్యో సార్ అదే మీరు చెప్పినట్టుగా నిజంగా ఏదైతే ప్రతిదీ ఖర్చులోంచి కొంచెం తీసుకుని ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ కూడా చాలా ఖర్చు పెడుతుంది. ఇన్వెస్ట్మెంట్ మోడల్ చాలా తక్కువగా ఆలోచిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేస్తే రేపన్న రోజు అది ఖచ్చితంగా మనకు కావాల్సినప్పుడు ఆపదలో ఆదుకుంటుంది. సార్ ఇంక ఓవరాల్గా చూసుకుంటే నాకు కొన్ని కంపెనీస్ డౌట్ ఉన్నాయి సార్, దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. బజాజ్ ఫిన్సర్వ్ అంటే రీసెంట్గా బాగా ట్రెండ్ అయింది. అవునండి, బజాజ్ ఫిన్సర్వ్ అనేది ఇది అంతకుముందు 2000 దాకా సార్ ఒక కాల్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం, చెప్తాం తర్వాత దీని గురించి డిస్కస్ చేద్దాం. రామలింగారెడ్డి గారు కడప నుంచి. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. నమస్తే సార్, మాట్లాడండి సార్తో. సార్ నమస్తే. ఏం లేదు సార్, మ్యూచువల్ ఫండ్ లో 1 lakh పెట్టాలనుకుంటున్నాను సార్. ఏ దాంట్లో చెప్తే మీకు సార్? వెరీ గుడ్ సార్. ఇప్పుడు పొద్దున్నే నేను ఈ 3 కంపెనీలు చెప్పాను సార్. టాప్ హెచ్డిఎఫ్సిలో టాప్ 100, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, వీటిలో కొంత అమౌంట్ మీరు ఆలోచించుకొని పెట్టుకోవచ్చండి. అలాగే ఇలా ఒక హెచ్డిఎఫ్సిలో ఒక కొంత పోర్షను, అలాగే ఇప్పుడు మనకి యాక్సిస్ బ్యాంక్ కానీ ఎస్బీఐ కానీ తర్వాత ఈ కంపెనీస్లో పెట్టుకోండి. అయితే ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో మేజర్గా స్మాల్ క్యాప్ ఉన్నాయి, లార్జ్ క్యాప్ ఉంది, మిడ్ క్యాప్ ఉంది. సో ఇప్పుడు మనం కొంత ఒక 30% మీరు వీటికి అలొకేట్ చేయండి. స్మాల్ క్యాప్లో 30%, లార్జ్ క్యాప్ 30, మైక్రో క్యాప్, మిడ్ క్యాప్లో 30 పెట్టుకుంటే గ్రోత్ రేట్ బాగుంటుంది. అంటే డైవర్సిఫై కొంచెం చేసుకోవడం బెటర్. మీరు దాన్ని కూడా కొంచెం డివైడ్ చేసి 3 కంపెనీలు తీసుకోండి. హెచ్డిఎఫ్సిలో ఒక 30,000, అలాగే ఐసిఐసిలో ఒక 30,000, అలాగే ఇంకో కంపెనీ లేదని 30,000 అది తీసుకుని పెట్టుకోండి సార్. ఓకే సార్. సార్ ఐసిఐసిఐ అండి, అలాగే ఇంకో కంపెనీ అడిగారు ఇందాక, బజాజ్ ఫిన్సర్వ్. బజాజ్ ఫిన్సర్వ్ అడిగారు కదా. బజాజ్ ఫిన్సర్వ్ ఇప్పుడు పాజిటివ్లో ఉంది సార్ ట్రెండ్. అయితే అంతకుముందు 2000 దాకా వెళ్ళి ఇప్పుడు ఈ మార్కెట్ ఫాల్లో ఇది కూడా పార్టిసిపేట్ చేస్తుంది. దాదాపు 1500 నుంచి సపోర్ట్ తీసుకుంది. సో ఈ కంపెనీ మనకి బజాజ్ ఫిన్సర్వ్ అనేది ఎప్పుడు కూడా లెండింగ్ ఇచ్చే ఫైనాన్షియల్ కంపెనీ, చాలా పాజిటివ్గా ఉంటుంది. ఇది లాంగ్ టర్మ్లో మంచి గెయిన్స్ వస్తాయి. సో ఇది అన్ని మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఈ కంపెనీ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో తీసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్కి పాజిటివ్గానే ఉంది. ఐసిఐసిఐ సార్. ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ వచ్చి ఇది 2250 నుంచి ఇప్పుడు 1830 దాకా ఉందండి. సో ఇది కూడా వీక్లీ చార్ట్లో బాగా డౌన్ అయింది. సో ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది, ఇక్కడ సపోర్ట్లోనే ఉంది. కొంచెం ఇన్వెస్ట్మెంట్కి కొంచెం ఇక్కడ సపోర్ట్ ఉంది కాబట్టి తీసుకోవచ్చు. ఓకే సార్. నెక్స్ట్ బీడిఎల్ అండి. బీడిఎల్ వచ్చి ఇది డిఫెన్స్ కంపెనీ. మనకి ఇది అంతకుముందు దాదాపు 1750 ఆ రేంజ్ దాకా వెళ్ళి ఇప్పుడు లో లెవెల్ 900 దాకా వచ్చి ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది. సో చాలామంది హై రేట్లో కొన్న వాళ్ళకి ఇప్పుడు చార్ట్స్ అన్ని పాజిటివ్గా ఉన్నాయి. వీక్లీ చార్ట్ చాలా పాజిటివ్గా వచ్చింది, డైలీ చార్ట్ కూడా మంచి సపోర్ట్లో ఉంది. సో కాబట్టి ఇది 1100, 1200 మంచి ఇన్వెస్ట్మెంట్ పాజిటివ్గా, ట్రెండ్ పాజిటివ్గానే ఉంది సార్. ఓకే, మరో కాల్ ఉన్నారండి, రామ్ నర్సీ గారు సూర్యాపేట నుంచి. నమస్తే సార్. నమస్తే సార్. సార్తో మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. సార్ నేను నేషనల్ అల్యూమినియంలో 175 చేస్తున్నాను సార్. ఓకే, అవి హోల్డ్ చేయమంటారా, కార్పెట్ ఏమన్నా బుక్ చేసుకోమంటారా, ఎట్లా ఉంది సార్? ఇది చెప్తాను, ఒక్క నిమిషం సార్. 4 ఇది ప్రజెంట్ 213 రేంజ్ ఉందండి. చార్ట్ అయితే ఇక్కడ కన్సల్టేట్ అవుతుంది, పాజిటివ్గానే ఉంది. ఇది అంతకుముందు 260, 280 దాకా వెళ్ళింది. సో చాలా స్ట్రాంగ్గా గ్రోత్ ఉంది. ప్రజెంట్ అంటే లాస్ట్ టైం మార్కెట్ ఫాల్ అయింది కాబట్టి ఇది కూడా ఫాల్ అయింది. ఇక్కడ మేజర్ సపోర్ట్ దగ్గరే ఉంది. సో ఉంచుకోండి, ఇది యాడ్ కూడా చేసుకోండి కావాలంటే. ఇది లోయెస్ట్లో వచ్చి 180 ఆ రేంజ్ దాకా వెళ్ళింది లాస్ట్ టైము, 13.9 ఆ రేంజ్. అప్పుడు ఇంకా ఒకవేళ ఫాల్ అయినా ఆ రేంజ్లో మేజర్ సపోర్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ కొంత అమౌంట్ మళ్ళీ 180, 190 వచ్చినప్పుడు ఇంకొంచెం యాడ్ చేస్తుంటే మీకు బెనిఫిట్ అవుతుంది. బాగానే ఉంది ప్రజెంట్. రైట్ సార్. కోటక్ సార్. ఈ కోటక్ మహేంద్ర వచ్చి ఏంటంటే చాలా
కంప్లీట్ రేంజ్లో ఉంది సార్. ఇది 1900 నుంచి ఇప్పుడు ఇది 1700 ఆ రేంజ్లో ఉంది. కాబట్టి ఇక్కడ 1700, 1750 ఆ రేంజ్లో మంచి ఎంట్రీ పాయింట్ ఉంది. సో ఇది అంతకుముందు లో లెవెల్ వచ్చి 1690, 1700 దాకా వెళ్ళింది. ఇప్పుడు 1750 ఆ రేంజ్లో ఉంది. మొన్న రీసెంట్ హై కూడా 1950. ఇదొక లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కూడా ఇదే రేంజ్లో ఉంది, 1950 నుంచి 1750. సో ప్రజెంట్ లెవెల్ 1750 కాబట్టి ఒక 100 పాయింట్స్, 150 పాయింట్స్ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, మరో కాల్ ఉన్నారండి, రమేష్ గారు వారంగల్ నుంచి. రమేష్ గారు నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. నాకు స్విగ్గీ 2 lakhs అలాగే సార్ ప్రాఫిట్ ఉన్నాను. 1 lakh అమ్మేసుకొని జేజబ్ ఎనర్జీ కొనుక్కోవచ్చా అండి? ఫస్ట్ ఏ కంపెనీ ఉన్నారు మీరు? స్విగ్గీ సార్, స్విగ్గీ. ఓకే, 1 లాట్ అమ్మేసుకొని స్విగ్గీ నాకు స్విగ్గీ ఐటీ అలవాటు అలాగే. ఓకే. జేఎస్డబ్ల్యూకి వెళ్తా అంటారు. నేను దాన్ని ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? 1 lakh అమ్మేసి అవునండి. జేజబ్ ఎనర్జీ కొనుక్కోవచ్చా? జేఎస్డబ్ల్యూ ఒక్క నిమిషం ఆగండి. స్విగ్గీ అయితే అమ్మండి, జేఎస్డబ్ల్యూ ఒక్క నిమిషం చెప్తాగండి. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అండి, స్టీలా? ఎనర్జీ అన్నారు. ఓకే, 625 అలా ఉంది సార్ ప్రజెంట్. ఎనర్జీది 800 నుంచి ఇప్పుడు 630, 625 వచ్చింది సార్ ఇది. సో ప్రజెంట్ లో లెవెల్ ఉంది కానీ వీక్నెస్ ఉంది. ఇక్కడ ప్రీవియస్ సపోర్ట్స్ దగ్గర ఆగింది. సో లాస్ట్ 10 daysలో 700 నుంచి ఫాల్ అయింది. కాబట్టి కొనుక్కోండి, ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ పాయింట్ కాబట్టి మంచి రేటే, బాగా తగ్గింది. ఇప్పుడు 800 నుంచి ఇప్పుడు 600 బాగా వచ్చింది కాబట్టి ఇక్కడ బాగానే ఉంది, మంచి ఐడియా అనేది. సో తగ్గింది కాబట్టి కొనుక్కోవాలి మనం, ఇట్ విల్ కమ్ బ్యాక్. కాకపోతే ఇమ్మీడియట్గా రాకపోవచ్చు కానీ ఓవర్ 2-3 monthsలో మీకు మళ్ళీ రికవర్ వచ్చేస్తాయి. సో బాగానే ఉంది సార్, చేసుకోండి. యా సార్. ఓకే, మొత్తంగా మరోపక్క ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో ఈ కోర్సుకి సంబంధించి గానుగపట్టి ట్రేడింగ్ అకాడమీ నుంచి న్యూ ఇయర్లో మాకేమైనా కొత్త ఆఫర్లు ఏమైనా ఉండబోతున్నాయా? అవును, న్యూ ఇయర్లో 3rd కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం సార్. న్యూ 3rd 8:30 to 9:30. సో దానిలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా మాకు ఫోన్ చేయండి. ఎందుకంటే మేము చెప్పేది ఒకటి, నాలెడ్జ్ ఓరియంటెడ్ ఇన్వెస్ట్మెంటే మనకి మంచి సక్సెస్ ఇస్తుంది. సో అలాంటి మీకు టెక్నికల్గా, ఫండమెంటల్గా మంచి సపోర్ట్ ఇస్తాం. సో బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మీకు చెప్తాం. అలాగే మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, ఈటీఎఫ్స్ ఇవన్నీ కూడా మీకు వస్తాయి. సో ఒకసారి మీరు ఆలోచించండి, ఫైనాన్షియల్ మార్కెట్లో మనం స్ట్రాంగ్ అవ్వాలంటే మనం కూడా ఎర్లీ స్టేజ్ నుంచే మనం ఇన్వెస్ట్ చేయాలి. అలాగే మనకు ఒక రైట్ మెంటర్ ఉండటం వల్ల మిస్టేక్స్ జరగకుండా, ఫైనాన్షియల్ డ్యామేజెస్ జరగకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోగలం. సో అలాంటి వాటిల్లో మేము ఉన్నాం. మీకు యూజ్ అవర్ ఎక్స్పీరియన్స్ అండ్ గెయిన్ యువర్ నాలెడ్జ్. షూర్ సార్. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా ఎవరికైతే స్టాక్స్కి సంబంధించి ఇంకా ఏవైనా సందేహాలు ఉన్నా, ఇప్పుడు కాల్ కలవలేకపోయినా సరే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్తో డైరెక్ట్గా మాట్లాడచ్చు. మీకున్న సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు, స్టాక్స్లో మరింత నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. ఇది వాళ్ళ బిజినెస్ కార్యక్రమం. కీప్ వాచింగ్ హెచ్ఎఫ్టీవీ.